తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్సీ అక్రమాలపై రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డిఎస్సీ నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య డిమాండ్ చేశారు. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సూలూరుపేట ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త కిలివెట్టి సంజీవయ్య మాట్లాడుతూ డిఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు పొందాలని ప్రయత్నం చేస్తే మరి పార్టీ యొక్క ప్రధాన కార్యక్రమం కుటుంబ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మరి ఈ మెగాడిఎస్ని దగా చేస్తూ నిరుద్యోగ యువతని దగా చేస్తూ మరి జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 అని ఒక 2 జీవోలు ఇచ్చారు. అంటే స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అదే విధంగా 2% దాన్ని 3% పెంచి ఇచ్చే విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, అమ్మకాన్ని పెట్టడం. ఎందుకంటే మనం వీడియోలు మరి వాయిస్ మెసేజ్ సోషల్ మీడియా చూసాం. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఒక్కొక్క ఉద్యోగం అమ్ముకున్న వ్యక్తి చూసాం. మరి వీటన్నిటినీ ప్రశ్నించిన, రుజువులు చూపెట్టిన ఈ ప్రభుత్వం నిమ్మకం నేర్చినట్టుగా, దున్నపోతమైన వాన కురిసినట్టుగా మరి దుఃఖాయిస్తూ ఒంటికి తిరిగి ఏమీ జరగలేదని సిగ్గు లేకుండా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ ఇస్తారు. ఈ రోజుకైనా లోకేష్ గారికి ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే, మీకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, మీకు ఏ మాత్రం నైతిక విలువలు ఉంటే, ఈ రోజుకైనా ఈ మెగా డిఎస్సిని సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మేము ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం మరి అనేక మంది డిఎస్సి రాసిన అభ్యర్థులు చెప్పిన విధానం ప్రకారం మీరు నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేసి ఎంక్వైరీ చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.